వైసీపీ అధినేత జగన్ అవినీతికి మరో అధికారి బలయ్యారు. ఈసారి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ సీఎండీ రామేశ్వర గుప్తానే పదవిని కోల్పోయారు. ఆయన సీఎండీగా ఉండగానే సెకీతో ప్రభుత్వం అనుబంధ ఒప్పందాలు చేసుకుంది. ఈ క్రమంలోనే అదానీ నుంచి జగన్కు ముడుపులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే కేంద్రం గుప్తాని పదవి నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. జగన్ సర్కారు 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం చేసుకుందని చెబుతూ వచ్చిన వైసీపీ నేతలు అదే సెకీతో కుదుర్చుకున్న అనుబంధ ఒప్పందాలపై మాత్రం పెదవి విప్పడం లేదు. సెకీ సీఎండీగా 2023 జూన్ 15న రామేశ్వర్ ప్రసాద్ గుప్తా బాధ్యతలు చేపట్టాక 2023 డిసెంబర్ 29న 2024 మార్చి 1న కుదిరిన 2 అనుబంధ ఒప్పందాల్లో విద్యుత్ అదానీ ప్లాంట్ల నుంచే సరఫరా చేస్తారని స్పష్టంగా పేర్కొన్నారు. దానిపై సెకీ నుంచి అదనపు జనరల్ మేనేజర్తో పాటు రాష్ట్రంలోని 3 డిస్కంల సీఎండీలు, విద్యుత్ శాఖ జాయింట్ సెక్రటరీ సంతకాలు చేశారు. 2333 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు సెకీ, ప్రభుత్వం, డిస్కంల మధ్య అనుబంధ త్రైపాక్షిక విద్యుత్ విక్రయ ఒప్పందాలు జరిగాయి. ఆ విద్యుత్తును అదానీ సంస్థ ఏ ప్లాంట్ల నుంచి సరఫరా చేస్తుందో ఆ ఒప్పందంలో పట్టికల రూపంలో స్పష్టంగా తెలియజేశారు. సెకీతో జగన్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే దాంతో అదానీకి ఏం సంబంధం? ఆ ఒప్పందాలు కుదిరేందుకు అదానీ భారీగా ముడుపులు ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు కోర్టులో అభియోగాలు నమోదు చేస్తే దానికి జగన్కు ఇలా ముడిపెడతారు? సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఎక్కడైనా ప్రభుత్వ సంస్థలు లంచాలు ఇస్తాయా అంటూ వైసీపీ నాయకులు పదే పదే వినిపిస్తూ వచ్చిన వాదనల్లోని డొల్లతనం ఆ ఒప్పందాలతో ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ఆర్పీ గుప్తాను సెకీ సీఎండీ పదవి నుంచి కేంద్రం హఠాత్తుగా తొలగించడంతో జగన్ ఖాతాలో మరో అధికారి బలయ్యారన్న చర్చ జోరుగా సాగుతోంది. 7,000 మెగావాట్ల విద్యుత్ విక్రయానికి ప్రభుత్వంతో సెకీ 2021లో కుదుర్చుకున్న ఒప్పందంలో ఆ విద్యుత్ను సెకీ ఎవరి నుంచి కొంటుందన్న విషయాన్ని అధికారికంగా ప్రస్తావించలేదు. ఆ 7,000 మెగావాట్లలో అదానీ 4,667 మెగావాట్లు, అజూర్ 2,333 మెగావాట్లు సరఫరా చెయ్యాలన్నది సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం. 2,333 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందం నుంచి తాము వైదొలుగుతున్నట్టు 2023 జులై 6న సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన సమావేశంలో అజూర్ స్పష్టం చేసింది. సెకీతో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అజూర్ సంస్థ వైదొలిగితే పీఎస్ఏ ప్రకారం తమకు 2,333 మెగావాట్ల విద్యుత్తును ఎక్కడి నుంచి సరఫరా చేస్తారో చెప్పాలంటూ ప్రభుత్వం తరపున ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ సెకీకి 2023 ఆగస్టు 30న లేఖ రాసింది. 2023 సెప్టెంబర్ 21న సెకీ సీఎండీ ఆర్పీ గుప్తా అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అజూర్కి బదులు అదానీ సంస్థ ఆ విద్యుత్ సరఫరా చేస్తుందని గుప్తానే చెప్పారు. 2,333 మెగావాట్లలో 1,799 మెగావాట్లకు అదానీ సంస్థకు ఇప్పటికే ఎల్ఓఏ ఉందని, మిగతా 534 మెగావాట్లకు సంబంధించి తాజాగా ఎల్ఓఏ జారీ చేస్తామని చెబుతూ 2023 నవంబర్ 21న ఏపీ పీసీసీకి సెకీ లేఖ రాసింది. 2023 నవంబర్ 27న జరిగిన ఏపీ పీసీసీ సమావేశంలో అజూర్కి బదులు అదానీ నుంచి విద్యుత్ కొనేందుకు ఆమోదం తెలిపింది. ఏపీ పీసీసీ నిర్ణయం మేరకు 2023 డిసెంబర్ 29న 1,799 మెగావాట్లు, 2024 మార్చి 1న 534 మెగావాట్లకు సంబంధించి సెకీ, ప్రభుత్వం, డిస్కంల మధ్య అనుబంధ ఒప్పందాలు జరిగాయి. అజూర్కి బదులుగా 2,333 మెగావాట్ల విద్యుత్తును అదానీ సంస్థ సరఫరా చేస్తుందని, దాని కొనుగోలుకు సెకీతో చేసుకున్న అనుబంధ ఒప్పందాల్ని ఆమోదించాలని 2024 మే 14న ప్రభుత్వానికి ఏపీ పీసీసీ చైర్మన్ లేఖ రాశారు. సెకీ ఒప్పందానికి అప్పటి ప్రభుత్వ పెద్దకు అదానీ సంస్థ భారీగా ముడుపులు ఇచ్చినట్టుగా అమెరికా దర్యాప్తు సంస్థ 2024 నవంబర్లో అభియోగాలు నమోదు చేసింది. ఈ వ్యవహారాలతో పాటు ఇతర అంశాలు జత కలవడంతో ఆర్పీ గుప్తాను కేంద్ర ప్రభుత్వం సెకీ సీఎండీ పదవి నుంచి ఉన్నట్టుండి తప్పించింది.